अस्सलाम वालेकुम హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆమినా ట్యుటోరియల్. మీరు మామూలుగా యూట్యూబ్లో లెసన్స్ చూసుంటారు, లెసన్స్ వినుంటారనమాట. ఎలా చదవాలి, లెసన్స్ ఏంటి అనేది అందరూ కాలేజ్లో లెసన్స్ వింటారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా చదవాలి. కొంతమంది ఆన్సర్స్ చదివినా గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాం, తొందరగా మేము చదవలేకపోతున్నాం అని అనుకుంటారు. కానీ మీరు చాలా ఈజీ వేలో మీ ఆన్సర్స్ చదివినా మీకు గుర్తుండాలి, మీరు చదివింది కంప్లీట్గా గుర్తుండి రాయాలి ఎగ్జామ్స్లో అంటే ఎలా చదవాలి అన్నది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఒక మెటీరియల్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్ నేను తీసుకుని మీరు ఇక్కడ అర్థమవుతుందా, ఒక ఆన్సర్ ఉంది. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆఫ్ స్టడీస్ అనేది ఫస్ట్ లెసన్. నేను దీన్ని తీసుకున్నాను. అన్నీ మొత్తం కలిపి ఒక పారాగ్రాఫ్ మొత్తం ఉంటుంది, దాన్ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను కొన్ని అండర్లైన్ చేశాను. మీకు ఏదైతే ఉన్నాయో అలాగా కొన్ని అండర్లైన్ చేశాను. మీకు ఎలాగ క్వశ్చన్ ఈజీగా అర్థం అవ్వాలి చదివేటప్పుడు అనుకుంటే, మీకు ఏ వర్డ్ అయితే అర్థం అవ్వదో, దాన్ని ఏ వర్డ్ మీనింగ్ అయితే మీకు తెలియదో దాన్ని ముందు మీరు అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్న తర్వాత ఆ మీనింగ్ ఏంటో మీకు అర్థం తెలిస్తే మీరు ఈజీగా ఏ క్వశ్చన్ అయినా చదవచ్చు. కొంతమంది బై హార్ట్ చేస్తారు. దాన్ని బై హార్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు అర్థం అవ్వదు. ఆ వర్డ్ ఏంటి అని మీరు తెలుసుకుంటే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా మీరు చదవచ్చు. చూడండి, సర్ ఫ్రాన్సిస్ బెకాన్ వాజ్ ఎ గ్రేట్ రైటర్ ఆఫ్ 16th century. మీకు ఇక్కడ అర్థమవుద్ది ఈయన ఏంటంటే 16th century. హీ ఈజ్ ఎ రిగార్డెడ్ హ్యాస్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఏ. చూడండి, ఇక్కడ నేను రిగార్డెడ్కి ఏం చేశాను, అండర్లైన్ చేశాను. ఏంటి అండర్లైన్, దీనికి రిగార్డెడ్ అంటే మీనింగ్ ఏంటి, సంబంధించింది. దేనికి సంబంధించిందంట, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఏ. దేనికి సంబంధించింది, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఏ. హీస్ ఎస్సేస్ ఆర్ నోన్ ఫర్ దేర్ బ్రేవిటీ. చూడండి, ఇక్కడ బ్రేవిటీ, విట్ అండ్ విజడమ్ కూడా నేను అండర్లైన్ చేశాను. ఇక్కడ బ్రేవిటీ, విట్ అండ్ విజడమ్ అంటే ఏంటి, బ్రేవిటీ అంటే ఏంటంట ఈ రైటర్ టాలెంట్ ఏంటంట, బ్రేవిటీ అంటే తక్కువ మాటల్లో ఎక్కువ విషయం చెప్పడం అంట. అంటే వివరించి చెప్పడం, చాలా వర్ణించి చెప్పడం అనమాట. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్తారంట. ఈయన టాలెంట్ అది, దీన్ని బ్రేవిటీ అంటారు. ఈయన టాలెంట్ ఏంటంటే అది. విత్ అంటే ఏంటి, తెలివి. అండ్ విజిడమ్ ఏంటి, జ్ఞానం. ఏం చెప్పారు, ఈయన 16th centuryకి దేనికి సంబంధించబడి, రిగార్డెడ్ అంటే ఏంటి, సంబంధించబడింది. దేనికి సంబంధించింది, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. అండ్ దేనికి బాగా ఆయన ప్రసిద్ధి చెందిన అతను, తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని చెప్పడం, తెలివికి ఇంకా జ్ఞానానికి. ఈయన రైటర్ ఏంటంటే ఇలా ఉంటుందని ఫస్ట్ది అనమాట. అర్థమైంది కదా. ఇది ఇలా మీరు ఏదైతే అండర్లైన్ చేసుకుంటారో అది మీకు ఈజీగా ఉంటుంది. మీనింగ్ తెలుసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసారా మీరు, రిగార్డెడ్ అంటే సంబంధించింది, బ్రేవిటీ అంటే తక్కువ మాటలు ఎక్కువ చెప్పడం, వర్ణించి చెప్పడం, చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అన్నదనమాట. ఇన్ టాలెంట్. తర్వాత ఏంటి, విట్ అంటే తెలివి, విజిడమ్ అంటే జ్ఞానం అని మీరు తెలుసుకొని చదివారనుకోండి, మీకు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏ క్వశ్చన్ అయినా చదవడానికి బాగా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూడండి ఇంకొకటి, ఇన్ ద ప్రెజెంట్ ఎస్సే ఆఫ్ స్టడీస్ బెకాన్ ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ ఆర్ 3 purpose ఆఫ్ స్టడీస్. ఏం చెప్పారు, మళ్ళీ 3 purpose ఆఫ్ స్టడీస్ గురించి చెప్పారు. అదేంటి, ఇక్కడ చూడండి సెకండ్ పేరాలో కూడా నేను కొన్ని అండర్లైన్ చేశాను. డిలైట్, లీజర్, ప్రైవసీ, ఎఫిషియెంట్లీ, ఎఫెక్టివ్లీ అని నేను చూసారా, దీన్ని నేను అండర్లైన్ చేశాను. ఈ సెకండ్ పేరా దేని గురించి, ఆఫ్ స్టడీస్ దేని గురించి అంట, దేని గురించి చెప్తున్నారు, మనము ఎలాగా 3 types కింద ఉంటాయంట స్టడీస్ అనేది. అవి ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే చూడండి, ఫస్ట్ స్టడీస్ గివ్ అస్ డిలైట్. ఇక్కడ డిలైట్ అంటే ఆనందం. డిలైట్ అంటే ఏంటి, ఆనందం. మీరు మీనింగ్స్ రాసుకుంటే చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. లీజర్ అంటే ఏంటి, ఫ్రీ టైం. ప్రైవసీ అంటే ఏంటి, మీకు ఏకాంతం అనమాట. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, అంటే మనకి ఫ్రీ టైం, రహస్యంగా ఎవరు లేనప్పుడు, అంతే కదా, మనం ఫ్రీగా ఉన్నప్పుడే కదా చదివేది. ఇదేంటంట స్టడీస్లో ఫస్ట్ స్టడీ ఏంటంట, ఫస్ట్ స్టడీ గివ్ అస్ డిలైట్. డిలైట్ అంటే ఆనందాన్ని ఇస్తుంది మనకి ఫ్రీ టైంలో మనం చదివేటప్పుడు. ఇదేంటంటే ది కెన్ గివ్ అస్, ఏంటంటే మనం ఇలా చదివేది బుక్స్, ఇక్కడ చెప్పేది టైప్స్ ఆఫ్ స్టడీస్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ స్టడీస్ ఏంటంటే మనం ఆనందంగా లీజర్ టైంలో ఏకాంతం అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని బుక్స్ చదివితే మనకి ఏముంటుంది, అది ఇష్టమైనది, ఎంజాయ్మెంట్. దే కెన్ గివ్ అస్ ఎంజాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఎంజాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. సెకండ్లీ రీడింగ్ హెల్ప్ అస్ టు స్పీకింగ్. ఇంకొకటి ఏంటి, 3 types అన్నారు కదా, ఫస్ట్ టైప్ అయిపోయింది. సెకండ్ టైప్ ఏంటి చూడండి,
కమ్యూనికేట్ విత్ పీపుల్ని ఎలా కమ్యూనికేట్, మనకి ఏంటంటే సెకండ్ బుక్స్ ఎలాగంటే కొన్ని కమ్యూనికేట్ ఎలా చేయాలో పీపుల్తో అర్థమవుతుందంట. ఎఫిషియెంట్లీ అంటే ఎలా మాట్లాడాలి, తెలివి అన్న టైప్, సామర్థ్యం అన్న టైప్ అన్నమాట సెకండ్ టైప్స్ బుక్స్. ఇంకా ఏంటి, థర్డ్ స్టడీస్ హెల్ప్ అస్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇది కూడా అంటే ఫస్ట్ బుక్స్ అంట మనకి ఏమిస్తాయంట, మనం చదివే బుక్స్ ఆనందాన్ని ఇస్తాయి. సెకండ్ బుక్స్ ఏమంట మనకి మనుషులతో ఎలా మాట్లాడాలి అనేది ఉంటుంది. థర్డ్ ఏంటంట, మన ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అంట. ఓకే, ఇదంతా దేని గురించి చెప్తున్నారు, బుక్స్ గురించి చెప్తున్నారు. దీస్ బుక్స్ నాలెడ్జ్ షుడ్ బి గైడెడ్ బై ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. అంతే కదా, ఈ బుక్స్ నాలెడ్జ్ మనకి ఎలా ఉంటుంది, జీవిత అనుభవం ఇస్తుందా లేదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అస్ అప్లై. అలాగే మనం ఎలాగైతే ఈ బుక్స్ నాలెడ్జ్లో ఎలా చదువుతామో అది మనకి ప్రాక్టికల్గా కూడా మన లైఫ్ సిచ్యువేషన్కి పనికొస్తుందా లేదా, మనం యూస్ చేస్తామా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే చదువుతున్నాం, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది మనం యూజ్ అవుద్దా లేదా, అలా అనమాట. ఇదేంటి, ఫస్ట్ ఏమో రైటర్ గురించి చెప్పాడు, రిగార్డెడ్ అంటే సంబంధించబడిన, విట్ అంటే తక్కువ మాటలు ఎక్కువ చెప్పడం, విట్ అంటే తెలివి, విజడం అంటే జ్ఞానం. ముందు ఇవి మీరు రాసుకోండి. తర్వాత డిలైట్ అంటే ఆనందం, లీజర్ అంటే ఏంటి విశ్రాంతి, ప్రైవసీ అంటే ఏకాత్వం, ఎఫిషియెంట్లీ అంటే కూడా సామర్థ్యం, ఎఫెక్టివ్లీ అంటే కూడా తెలివి. ఇవి మీరు రాసేసుకుంటే ఎలాగా మీకు చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నెక్స్ట్, ద రైటర్ అసెట్ దట్ ఆల్ బుక్స్ షుడ్ నాట్ బి స్టడీడ్ ఇన్ ద సేమ్ మేనర్. అసెట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, అసెట్స్ మీనింగ్ రాసుకోండి. అసెట్స్ అంటే కన్ఫామ్గా ఖచ్చితంగా చెప్పడం. రైటర్ ఇక్కడ ఏం చెప్తున్నారు, కన్ఫామ్గా ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నారు. ఏమని, అన్ని బుక్ ఒకేలా ఉండవు, ఒకేలా మనం చదవము అన్ని బుక్స్ అని. అసెట్స్ అంటే ఏంటి మీనింగు, ఖచ్చితంగా చెప్పడం, నొక్కి చెప్పడం అన్నమాట. ఓకేనా. సమ్ బుక్స్ ఆర్ టు బి రీడ్ ఇన్ పార్ట్స్. కొన్ని బుక్స్ ఏం చేస్తామంట, పార్ట్స్ కింద మనము చదువుతామంట. బికాస్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్, దే ఆర్ టు బి టెస్టెడ్. నిజమే కదా, అన్ని బుక్స్ మనం ఏం చేస్తాం, పార్ట్స్ కిందనే చదువుతాం. న్యూస్ పేపర్ ఉందనుకోండి, న్యూస్ పేపర్ మేము అంతా చదువుతామా, చదవం కదా. మెయిన్ హెడ్డింగ్స్ ఏమున్నాయో చూసుకొని ఆ హెడ్డింగ్స్ మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అదే చదువుతాం, అంతే కదా. అలాగే ఇక్కడ మనం అన్నీ చదవమంట, కొన్నే చదువుతాము, ఇంపార్టెంట్ అన్నవే చదువుతాం. దే ఆర్ టు బి టేస్టెడ్. ఇక్కడ టేస్టెడ్ అంటే మీరు అనుకోవచ్చు, ఇక్కడ ఏంటి టేస్టెడ్ అని ఉంది, మనం ఏమైనా టేస్ట్ చేస్తామా బుక్స్ని అంటే ఏంటి, టేస్ట్ చెయ్యము, మనం జస్ట్ చూస్తాము. టేస్టెడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపరే ఉంది, హెడ్డింగ్ని చూసి దాంట్లో వెళ్తాం, అంతేగాని న్యూస్ పేపర్ అంతా చదవం కదా. జస్ట్ మనం అలా టైప్ది అని దే ఆర్ టు బి టెస్టెడ్. ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో జస్ట్ మనం దాన్ని ముట్టుకొని మనకి ఏది అవసరమో చూస్తాం అనమాట. బట్ సమ్ అదర్ బుక్స్ మే బీ స్టడీడ్ కంప్లీట్లీ బట్ క్విక్లీ. ఇంకేంటి, సెకండ్ టైప్ బుక్స్ ఏంటంట, మనం కంప్లీట్గా చదివేస్తామంట, తొందరగా కంప్లీట్గా చదివేస్తాం. ఏంటి, ఎందుకు, మనకంటే ఇష్టం ఉంటుంది అది, అంతేనా. ఒక బుక్స్ ఏమో ఏది కావాలో అదే చదువుతాం, కొన్ని బుక్స్ ఏంటి కంప్లీట్గా చదువుకుంటాం. అవునా, మనకి ఏది ఇష్టమైతే అదే మనం కంప్లీట్గా చదువుతాం. దే ఆర్ టు బి స్వాలిడ్. ఇక్కడ స్వాలిడ్ అంటే ఏంటి, మింగడం. ఏంటి, బుక్స్ని మింగుతామా మనం, మింగడం అంటే అర్థం ఏంటి, మనకి ఏదైతే ఇష్టం అవుద్దో దాన్ని మనము లైక్ అనుభవించడం అంటారు కదా, ఆస్వాదించడం, ఆ టైప్ అనమాట. మనం చదువుతూ ఉంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోతాం, ఆ టైప్ అనమాట. కొన్ని బుక్స్ ఏంటి మామూలుగా చూసి అది ఏది కావాలో అవి ఇంపార్టెంట్ చూస్తాం. ఇంకొన్ని బుక్స్ ఏంటంటే సెకండ్ బుక్స్ దాన్ని మనం ఫీల్ అవుతాం, ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాం అనమాట, ఆ టైపు. స్వాలిడ్ అంటే ఏంటి, దాన్ని ఆస్వాదించడం అన్న టైపు. అంతేగాని స్వాలిడ్ అంటే యాక్చువల్గా మీనింగ్ మింగడం అంటే బుక్స్ని మింగడం కాదు, మనం దాన్ని ఏంటంటే దాంట్లో ఫీల్ అయ్యి ఎగ్జైట్మెంట్గా బాగా దాన్ని అనుభవిస్తాం అన్నమాట. అంటే హ్యాపీగా ఇన్వాల్వ్ అయిపోవడం అనమాట, అర్థమైంది కదా. బట్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ టు బీ స్టడీడ్ కేర్ఫుల్లీ. కొన్ని బుక్స్ అంటే చాలా కేర్ఫుల్గా చదువుతామంట, బికాస్ దే ఆర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్. అదంట మన ప్రాక్టికల్ లైఫ్లో కూడా యూస్ఫుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నోటీస్ వచ్చిందనుకోండి మీ కాలేజ్లో, ఏదైనా హాలిడే నోటీస్ అనో వీకెండ్ అనో సంథింగ్, దాన్ని ఏంటి చిన్నగా ఉంటుంది, అవునా. ఒక బుక్లో చిన్న మ్యాటరే ఉంటుంది, దాన్ని మనం కేర్ఫుల్గానే చదువుతాం, అవునా. ఎందుకు, దాంట్లో మనకి ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి, యూస్ఫుల్లే కదా. సో అలా ఇక్కడ ఏం చెప్పారంట, ఫస్ట్ పేరాలో ఏం చెప్పారు, మనకి రైటర్ గురించి చెప్పారు. ఈ రైటర్ 16th century దేనికి సంబంధించింది, రిగార్డెడ్ అంటే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్. ఈయన దేనిలో ఎక్కువ ప్రాముఖ్యత, బ్రేవిటీ అంటే ఏంటి, విత్ విజ్డమ్ దేంట్లో వర్ణించడంలో,
తెలివి, జ్ఞానం, ఈయన బుక్స్ రైటర్ అలా ఉంటుందని దీని గురించి చెప్పారు. సెకండ్ పేరా దేనికి ఇచ్చారు? మన బుక్స్, ఫస్ట్ బుక్స్ ఏం చదువుతాం? హ్యాపీగా లీజర్ టైంలో ఆనందంగా ఉన్నప్పుడు చదువుతాం. దీనివల్ల మనకి ఏమొస్తుంది? ఎంజాయ్మెంట్, ఎడ్యుకేషన్ వస్తుంది. సెకండ్ది ఏంటి? కమ్యూనికేషన్, పీపుల్తో ఎలా కమ్యూనికేట్ చేస్తాము. థర్డ్ది ఏంటి? మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకుంటాం. ఇక్కడ బుక్స్ వల్ల మనం బుక్స్తో ఎలా చదువుతాము. ఇది బుక్స్ ఈ బుక్స్లో టైప్స్. ఫస్ట్ది రైటరు, బుక్స్ ఎలా చదువుతాము, బుక్స్లో టైప్స్ చెప్పారనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. చూడండి, థర్డ్ ఏంటి? ద రైటర్ సే స్టడీస్ క్యూర్ మెంటల్ ఇల్నెస్. ఇంకొకటి ఏంటి? ఈ బుక్స్ చదవడం వల్ల మనకి యూజ్ ఏంటంట? చూడండి, మన క్యూర్ మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి? మనకి మానసిక అనారోగ్యం కూడా బాగా పడుతుందంట బుక్స్ చదవడం వల్ల. అవునా? తర్వాత ఏంటి? హిస్టరీ ఎన్హాన్స్ అవర్ విజ్డమ్. చరిత్ర ఏంటంట మనకి ఇక్కడ? హిస్టరీ ఎన్హాన్స్ అవర్ విజ్డమ్. ఏంటి హిస్టరీ? ఏంటి మనకి హిస్టరీ? చరిత్ర జ్ఞానం ఇస్తుంది. మ్యాథమెటిక్స్ మేక్స్ అస్ క్లెవర్. అంతే కదా, మ్యాథమెటిక్స్ మనకి క్లెవర్ అంటే ఏంటి? తెలివి. న్యాచురల్ సైన్స్ ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ మైండ్. న్యాచురల్ సైన్స్ ఏం చేస్తుందంట? డెప్త్ ఆఫ్ మైండ్, మన ఆలోచన యొక్క లోతుని తెలియజేస్తుందంట. దట్స్ ఎవ్రీ డిఫెక్ట్ ఆఫ్ ది మైండ్ కెన్ బి క్యూరెడ్. అలాగే ఏదైనా మన మైండ్ డిఫెక్ట్ని ఏం చేస్తుందంట? బై ద స్టడీ ఆఫ్ ప్రాపర్ సబ్జెక్ట్. మనకి ఏ డిఫెక్ట్ ఉన్న మైండ్లో, ఏ డిఫెక్ట్ ఆఫ్ మైండ్ని కూడా బుక్స్ మనకి ఒక సబ్జెక్ట్ మన మానసిక అనారోగ్యాన్నైనా, మన చరిత్ర దేన్నైనా, మ్యాథ్స్ అని చదివి అసలు బుక్స్ అనేవి మనకి ఏంటంట? మనకి ప్రాపర్ సబ్జెక్ట్ ఉన్నవి మనకి యూజ్ అవుతాయని చెప్తున్నారు. ఈ లెసన్ చాలా బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. అర్థమైంది కదా? ఇలాగ మీరు ఇల్నెస్ అంటే ఏంటి, మనకి మెంటల్ ఇల్నెస్ అంటే అనారోగ్యం, మానసిక అనారోగ్యం, ఎన్హాన్స్ అంటే మెరుగుపరచడం, మీనింగ్స్ మీరు చూసుకొని చదివితే, అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇదే కావాలి క్వశ్చన్ అన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, పర్వాలేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఇది యూస్ఫుల్ కాకపోయినా కానీ మీ ఫ్యామిలీస్లో, మీ ఫ్రెండ్స్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి మీరు షేర్ చేయొచ్చు, వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది. మీకు అర్థమైందంటే, మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలంటే ఒక లైక్ ఇవ్వండి, లైక్ కొట్టండి. లైక్ కొడితే మీకు అర్థమైందని నాకు అనిపిస్తుంది. ఎవరికైనా యూస్ఫుల్ కాబట్టి ప్లీజ్ దీన్ని షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటిదే ఇంకా కావాలి అనుకుంటే వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే ఆన్సర్స్ అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవి ఇంకా ముందు వీడియోస్ పెడతాను. సో మీరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, అల్లా హాఫీజ్.